పరమపదం సోపానం భద్రం ఇది తమ్ముడు. ఇప్పుడు నా 20 ఏళ్ళప్పుడు రాసా ఇది. నేను నాకేం పెద్ద అనుభవాలు లేవు, 20 ఏళ్ళకి ఏం అనుభవాలు ఉంటాయి, కానీ అమ్మవారిచ్చిన జ్ఞానము. పరమపద సోపాన పటమని ఉండేది, వదిలేసాం ఇప్పుడు అన్నీ. ఇప్పుడంతా మనం సెల్ ఫోన్లోనే మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది. గ్లోబ్ ప్రపంచమంతా నీ అరచేతుల్లోనే అని ప్రకటనలు ఇస్తుంటాడు. కానీ మనం ఎవరి అరచేతిలోకి పోయామో అర్థం కాదు. మన అరచేతిలో ప్రపంచం ఉందని భ్రమపడుతున్నాము, కానీ మనం ఎవరి అరచేతిలోకి పోయామో దాని చేతిలోకి మనం ఎప్పుడో జారిపోయాం, తెలియటం లేదు మనం. అందుకని పరమపదం సోపానం భద్రం ఇది తమ్ముడు, పై పైకే పోతామని నమ్మబోకు ఎప్పుడు. ఎప్పుడు ఇంకేముందండి ఇలా వెళ్ళిపోతున్నాము, అంత తేలిక కాదు నాయన జీవితం ఇది. పాముందని భయపడకు, అట్లని ఎప్పుడు పాములని చూస్తూ భయపడుతూ కూర్చుంటావా? ఓ పాము నోట్లో పడిందంటే మళ్ళీ తోక కిందికి దిగుతాడు. 100 సంఖ్యలో 99లో పాము ఉంటుంది. పాముందని భయపడకు, నిచ్చెనుంది పక్కన. నిచ్చెన ఉంది, కానీ నిచ్చెన వైపే చూడకు, పాము మింగగలదు ఠక్కున. నిచ్చెననే చూస్తూ కూర్చోవద్దు, పాములు కూడా ఉన్నాయని గమనించు. ఒక క్షణంలో మింగేయగలదు. మొత్తం 99 నుంచి 2లోకి వస్తుంది పాము, దానితో ఒక అంత పెద్దది ఉంటుంది. నిచ్చెనలు అక్కడికక్కడికి వ్యక్తి వెళ్ళాలి. నిచ్చెన ఎక్కడం చాలా కష్టమైన పని, కానీ పాము నోట్లో పడటం చాలా సులభం. ఒక్కసారి కిందికి పడేస్తుంది. ఇది రహస్యం. జీవితం ఎప్పుడూ ఇదే. ఖబర్దారు నిలువనీదు బ్రతుకు నిల్లు. తిరుగు గ్లోబు, ఒక గ్లోబు జీవితం, అది తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ గ్లోబ్ అది తిరుగుతూ ఉన్న దాని మీద వీడు నిలబడాలి. అంటే కాలు పెడుతూ ఉండాలి, తీస్తూ ఉండాలి, పెడుతూ ఉండాలి, తీస్తుండాలి. పెట్టనే రాదు, తీయను రాదు. 2 కాళ్ళు తీస్తేనూ పడతాడు, 2 కాళ్ళు పెడితే కూడా పడతాడు. తిరుగుతూ ఉన్న గ్లోబు మీద ఉండటమే చమత్కారంగా, పెడుతూ తీస్తూ నిలబడమే జీవితం. అదే విలువలు. ఈ జాగ్రత్త అవసరం మానవుడికి. ఇది ఎలాగండి? పుట్టగానే అందరికీ తెలుస్తుందా అంటే ఎవరికీ తెలియదు. అంటే తగిలిన తర్వాత తెలిస్తే ఏం లాభం? మనకన్నా ముందు చాలా మంది పడ్డారు, కింద పడి లేచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం పరిశీలిస్తూ ఉంటే మనం మళ్ళీ అంతగా పడే అవసరం ఉండదు. వాడెవడో చెప్పాడంటే నేను విననండి అని అంటే, లేకుంటే జీవితం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది వినకపోతే. నేను ఏదైనా నా అనుభవంతోనే తెలుసుకుంటానండి అన్నాడు అనుకోండి ఒకడు, వాడి మేధావి అనలేము, మూర్ఖుడు అనవలసి వస్తుంది. ఎందుకంటే వాడి అనుభవంతోనే వాడు తెలుసుకుంటే వాడికి 70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏం ప్రయోజనం ఉండదు తెలిసి. నీకు 20 ఏళ్ళకు తెలియాలి, నీ వయస్సు, నీ జన్మ సఫలం కావాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిందే. Please subscribe to our YouTube channel. Like and share this video.